హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేకపోయినా పర్వాలేదండి, ఈజీగా ఇంట్లోనే జున్ను చేసుకోవచ్చు. జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండవు కదా, ఇలాగా జున్ను పాలు లేని టైంలో ఈ విధంగా చేసుకొని చూడండి. జున్ను పాలతో చేసిన జున్నుకి ఏమాత్రం తీసిపోదండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక అర లీటర్ పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వేస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగా వస్తుంది. తర్వాత ఇది జున్ను పౌడర్ అండి. నేను కామధేను బ్రాండ్ యూస్ చేస్తున్నాను. చాలా ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చి 100 గ్రామ్స్ ఉంటుందండి. 100 గ్రామ్స్ ప్యాకెట్ హాఫ్ లీటర్ పాలల్లో కలుస్తుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసి మనం ముందుగానే తీసుకున్న హాఫ్ లీటర్ పాలల్లో వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా విస్కర్ సహాయంతో కలుపుకోవాలి. విస్కర్ లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు బెల్లం, తురుముకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం వచ్చేసి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం కూడా వేసుకున్నాక బెల్లం కూడా పాలల్లో అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా పాలల్లో కరిగిపోయాక ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఒక 3 నుండి 4 వరకు యాలకులు దంచుకొని వేసుకోవాలి. మీ దగ్గర శొంఠి పొడి ఉంటే శొంఠి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. జున్ను చేయడానికి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అడుగున నీళ్లు పోసుకొని మనం పాలు కలుపుకున్న గిన్నెని ఆ కుక్కర్లో పెట్టుకోవాలి. తర్వాత పైన ఆ గిన్నెకి సరిపోయేలాగా మూత పెట్టుకోవాలి. మూత లూజ్గా ఉన్నదే పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో ఉడికిందో లేదో చూసుకోవడానికి మనకి తీయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి ఒక 30 నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి మూత తీసుకొని ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. క్లీన్గా వస్తే ఉడికిందన్నట్టు, లేదా అంటుకుంటే ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఈ జున్నుని పూర్తిగా చల్లారేంత వరకు ఒక సైడ్కి పెట్టుకోండి. తర్వాత చల్లగా అయిపోయాక నైఫ్తో సైడ్స్ నుండి స్క్రాప్ చేసుకుంటూ తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్క్రాప్ చేసుకోండి. జున్ను ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఈ విధంగా స్క్రాప్ చేసుకున్నాక కింద ఒక ప్లేట్ పెట్టుకొని జున్నుని డిమోల్డ్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ మనం జున్ను పాలతో ఎలా చేసుకుంటామో సేమ్ అదే టెక్స్చర్ వస్తుంది. టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని మీ ఫ్యామిలీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా అస్సలు ఏమాత్రం తీసిపోదు జున్ను పాలతో చేసుకున్న జున్నుకి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా జున్ను ఎలా వచ్చిందో అనేది. గడ్డలాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ ఇంకా బేకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా జున్ను ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.